తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు సుప్రీం నోటీసులు ఇచ్చింది. స్పీకర్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని పిటిషన్ దాఖలు చేశారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇవ్వడంపై పిటిషన్ వేశారు. మహేశ్వర్ రెడ్డి ఫిరాయింపుల కేసులో కేటీఆర్ పిటిషన్ కు మహేశ్వర్ రెడ్డి పిటిషన్ జత చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అప్డేట్స్ ఇస్తారు ఢిల్లీ నుంచి. వెంకటేష్, చెప్పండి. సో ఇది కోర్టు ధిక్కారం అంటూ కూడా వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది. కోర్టు ఏం జరుగుతోంది అప్డేట్ చెప్పండి. అలాగే మహేశ్వర్ రెడ్డి అలాగే కేటీఆర్ పిటిషన్స్ జత చేయాలని కూడా వ్యాఖ్యానించినట్టుగా చూస్తున్నాం. ఏంటి మీద ఇన్పుట్స్? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు. దీనికి సంబంధించినటువంటి విచారణ అసెంబ్లీ స్పీకర్ చేస్తున్నారు. అయితే దానికి సంబంధించినటువంటి ఇప్పటికే 3 నెలల గడువు సుప్రీంకోర్టు ఇచ్చింది. ఆ గడువు దాటిపోయినప్పటికీ స్పీకర్ దానిపైన ఇంకా 10 మంది ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోలేదు. 7గురిపైనే నిర్ణయం తీసుకున్నారు, 3గురిపైన నిర్ణయం తీసుకోలేదు. సో ఇప్పటికే ఈ అంశంపైన కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన అలాగే ఈరోజు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేశారు. సో స్పీకర్ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు లోపల దీన్ని పూర్తి చేయలేదు కాబట్టి దీన్ని కోర్టు ధిక్కారంగా పరిగణించాలని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ఈరోజు విచారణకు వచ్చింది. విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. అసెంబ్లీ స్పీకర్ కు మహేశ్వర్ రెడ్డి లేవనెత్తినటువంటి అంశాలపైన జవాబు చెప్పాలని ఆదేశాలు ఇచ్చింది. సో తదుపరి విచారణ ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. అలా వీటితో పాటు ప్రధాన పిటిషన్ ఏదైతే కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ఉందో దాంతో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పిటిషన్ కూడా ట్యాగ్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. సో ప్రధానంగా ఈ కేసులో ఉన్నటువంటి అంశం స్పీకర్ కాలయాపన చేస్తున్నారు. ఎమ్మెల్యేలకు సంబంధించి ఎవరైతే ఫిరాయింపులు చేసినటువంటి ఎమ్మెల్యేలపైన నిర్ణయం తీసుకోవట్లేదు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ స్పీకర్ పైన ఉంది. ఇప్పటికీ 7గురిపైన చేశారు. కానీ చాలా ముఖ్యమైనటువంటి 2పైన ఓపెన్ ఎవిడెన్స్ కనబడుతుందని బీఆర్ఎస్ చెప్తోంది. ఒక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ టికెట్ పైన పోటీ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన పోటీ చేశారు. అయినప్పటికీ ఆయన తాను పార్టీ మారలేదంటున్నారు. అలాగే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల ప్రచారంలో కడియం శ్రీహరి పాల్గొన్నారు. అయినప్పటికీ ఆయన తాను పార్టీ మారలేదంటున్నారు. సో ఇలా ఓపెన్ ఎవిడెన్స్ కనబడుతున్నప్పటికీ స్పీకర్ దీనిపై నిర్ణయం తీసుకోకుండా కావాలనే ఉద్దేశపూర్వకంగా డిలే చేస్తున్నారన్నది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. అలాగే ప్రస్తుతం బీజేపీ కూడా దాంతో జత కలిసింది. సో ఈ 2 పార్టీలు కలిసి స్పీకర్ పైన కోర్టు ధిక్కార పిటిషన్ వేశాయి. సో దీనిపైన విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా బీఆర్ఎస్ పిటిషన్ తో ట్యాగ్ చేయాలనింది. అలాగే స్పీకర్ కు నోటీసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి గత వారం జరిగినటువంటి విచారణలో స్పీకర్ కు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నట్టుగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2 వారాల్లోగా దానం నాగేందర్ అలాగే కడియం శ్రీహరి పైన నోటీసులు ఇచ్చి దానికి సంబంధించి విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఒకవేళ గనక ఆ 2 వారాల్లో గనక అది పూర్తి చేయలేకపోతే సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి నిర్ణయాలు ఉంటుందని ఇప్పటికే స్పీకర్ ను హెచ్చరించింది. హరి, ఓకే, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్ వెంకటేష్.